ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటే ఆ కాలం అలా ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి వింత చెడు వింత చెప్తా వినండి. చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ శాస్త్రము, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ ధనుసు రాశి వాళ్ళకి సాక్షంగా మహాలక్ష్మి, సాక్షంగా మహాలక్ష్మి. ఈ లక్ష్మి లేకపోతే ఏది నడవదు. లక్ష్మి ఉంటే అన్ని ప్రపంచము లోపల భూమి మీద నడిచేది ఎన్నో, సముద్రంలో నడిచేది ఎన్నో, ఆకాశం మీద నడిచేది ఇంకా ఎన్నో. ఇవన్నిటికీ ఈ మహాలక్ష్మి ఉండాలి. ఈ మహాలక్ష్మికి ఎంత సేవ చేసి ఎంత జతనంగా కట్టి పెడితే ఆ సమయానికి అది కాపాడుతుంది. మనము అంత తెలిసి బురదల పడవద్దు, అన్నీ తెలిసి కూడా వ్యర్థం కావద్దు. ఇలాంటి లక్ష్మికి సంపాదించుకోవాలంటే ఈ లక్ష్మికి రాత్రి అనకుండా పగలనకుండా ఎప్పటికైనా కానీ చేసే ప్రయత్నం చేసి, చేసే కష్టం చేస్తే, తెలివి నుంచి చేస్తే 4 కాదు 10 సంపాదించు, 10 కాదు 100 సంపాదించు. కానీ అది కాకుండా ఇది కాదు అది కాదు కదా అని ఢిల్ల పడితే లక్ష్మి ఆగది. లక్ష్మి గుడిక ఒకటి ఏం చేస్తా అంటే చూస్తుంది, ఈయన నా గురించి కష్టపడతాడా కష్టపడాడా అని. లక్ష్మి గురించి మీరు ఎంత కష్టపడతారో ఆ లక్ష్మి సాక్షంగా వచ్చి ఇంట్లో వచ్చి నిలబడుతుంది. లక్ష్మి నగు మూసుకుంటా, బజార్లో తిరుగుకుంటా, అటు ఇటు వండుకుంటా, తినకుండా, తాకుంటా, ఇంట్లో పండుకుంటా, ఎప్పుడంటే అప్పుడు తినుకుంటా, ఎప్పుడంటే అప్పుడు ఉరుకులాడుకుంటా, తంటా తాగుతా, పొడుగా పడుకుంటా అంటే ఆ లక్ష్మి ఆ ఇంట్లోకి వెళ్ళి పత్తా లేకుండా దెంగపోతుంది, ఉంటుంది. ఎలాంటి దాంట్లో వస్తారని ఇంట్లో అంటుంది. కానీ ఆ లక్ష్మి ఇంట్లో నిలవాలంటే రాత్రి అనకుండా పగలనకుండా మీరు కష్టం చేయండి. భగవంతుడామని ఆ భగవంతుని మీద ధ్యానం పెట్టి మీ ఆ పైసక పైసా కూడా పెట్టండి. తినే టైం లోపల తినండి, ఒక్కొక్క టైం లోపల కారు రొట్టె తిని కూడా పనుకోండి. లక్ష్మికి ఇప్పకండి. ఆ లక్ష్మి కట్టి ఇంటి లోపల పెట్టిన తర్వాత ఆ లక్ష్మి ఎప్పుడంటే అప్పుడు తీయడం లోపల అంటే అది లక్ష్మి ఆగదు, కోపపడుతుంది. అమ్మవారు జగన్మాత కోపం పడుతుంది. ఆ లక్ష్మి నిజంగానే మీ ఇంటి లోపల పొంగిందనుకోండి, పాలు పెరిగి పొంగినట్టు పొంగుతుంది. నీ ఇల్లంతా ఇట్లా ఉజాల ఒక ఎంతో సూర్యకిరణాలు లేక మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అప్పుడు నీ ఇంటి లోపల కారునుట్టి తిన్న అమృతం తిన్నట్టు ఉంటుంది, మనసు యథార్థంగా ఉంటుంది. ఎట్లంటే 4 డబ్బులు వెనుక ఉంటాయి. ఎవరైనా చూడండి, 4 డబ్బులు ఉన్నవాడు ఇలా అనుకుంటున్నానండి, ఉన్నవాళ్ళు ఏమనుకోకండి, అందరికీ చెప్తున్నాం. డబ్బు ఉన్న వాళ్ళకి కంటి నిండా నిద్ర పడుతుంది, హాయిగా అనిపిస్తుంది. వాళ్ళకి మస్తు 190 ఉంటాయి ఆలోచనలు, కానీ కొంచెం యథార్థం ఉంటుంది మనసు. ఇలా లేకపోతే కూడా రేపు కష్టపడతా, రేపు కాకపోతే నేను చేస్తాన్నట్టు ధైర్యంగా ఉంటుంది. ఆ లక్ష్మి ఒక ఇంట్లో కూడాలంటే దానికి శ్రద్ధ పడితే, దానికి తగ్గట్టు కష్టపడితే లక్ష్మి ఇంట్లో ఆగుతుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. తొందర పడకండి, తొందర పనులు చేస్తే అది కలిసి రాదు. లక్ష్మి పొంగాలంటే గుడిక ముందు ఆ మహాదేవినికి నమస్కారం చేయాలి. శ్రీమన్నారాయణ 7 కొండల వాసుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి, ఆ స్వామివారికి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటే 7 కొండల వాసుడిగా ఒకసారి కరుణించిందంటే నీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది లక్ష్మి. అప్పుడు కష్టానికి మేరే కష్టం దొరకాలి, ఏదైనా పని చేయాలి, ఆ బిజినెస్ పెడతా, ఈ బిజినెస్ పెడతా, నేను డబ్బు సంపాదిస్తామని మీ మనసు లోపల కోరికలు పుట్టి ఉరుకులాడుతారు. అప్పుడు అలా ఉరుకులాడితే చాలా మంచిదండి. పైసాకి కష్టపడడంలో తప్పు లేదు. చూసేవాడు ఏమనుకుంటాడు, చూసిన వాడు ఎంత కష్టపడుతుండ్రు, రాత్రి అనకుండా పగలనకుండా ఎట్లా కష్టపడుతుండు, పైసా ఎట్లా జమ చేస్తుండు, ఏ మనిషిరా ఆయన కష్ట మనిషి అని కష్టం పడే మనిషికి పొగుడుతారు. తిని తాగి ఇంటి లోపల లొల్లి చేసుకుంటా, నీదెంత పోరా కష్టడానికి, పోవే కష్టం చేయడానికి, నువ్వు 10 రూపాయలు తీసుకురామని నేను ఎట్టగా తిని పనుకుంటామంటే వాళ్ళకి ఆ లక్ష్మి ఆగదు. అలాంటి వానికి ఏం చేస్తానంటే సోమరిపోతే అని ఒక పేరు పడుతుంది, అస్సలు వానికి ఒక దరిద్రం పేరు వస్తుంది. అలా చేసుకోకండి, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం రాజా బతికేది యోగం ముందల ఉంది. యోగం చాలా బాగుంది ముందల. రాజా బతుకుతారు. కష్టాలు నష్టాలు అంతా పక్కకి జరిగిపోతుంది, అంతా జయం జరిగే టైం ముందల ఉన్నది. ఈ ఒక్క రాశికి ఏముందంటే మాత్రము ఈ ధనుసు రాశి వాళ్ళకి మాట ఇడిస్తే బాండం. ఎట్లా ఇడుస్తారంటే మాట సూటిగా ఉన్న మాట ఉన్నట్టే కటాకట్ మాట్లాడడం, బాణం ఇచ్చినట్టే మాట్లాడతారు. ఎవరికి భయపడరు, తల వంచరు, ఎవరు చెప్పింది వినరు, మీకు నచ్చిందే చేస్తారు. ఏదైతే మీకు నచ్చుతుందో అదే చేస్తారు, చాలా బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్ళకి డాక్టర్ చదువు చదివినా, లాయర్ చదువు చదివినా, పోలీస్ చదువు ఏదైనా కానీ గవర్నమెంట్ చదువు చదివితే అది చాలా బాగుంటుంది. అన్నిటికన్నా 100కి 100 పాళ్ళు
మంచి వచ్చేది లాయర్ చదువైనా పోలీస్ అయినా కానీ అన్నిటికన్నా డాక్టర్ చదువు చాలా మంచిది. డాక్టర్ అంటే సామాన్య మాట కాదు. డాక్టర్ చదవండి. ఈ రాశి వాళ్ళకి ఏమిదో కానీ ధనుసు రాశి వాళ్ళకి ఐస్కంతం అతికినట్టే అతుకుతుంది ఈ డాక్టర్ చదువు. అందులో మంచి పేరు సంపాదించుకుంటారు. మంచి పేరు అంటే ఇంకా మంచి పేరు, చాలా పేరు. దేవుడు ఎక్కడనో కానీ మీరే దేవునని పొగురుతారు. మీకు చాలా ప్రేమగా చూసుకుంటారు. డాక్టర్ చదివిన వాళ్ళు ఏ ఇంట్లో పోండి, ఎక్కడ గుడికి పోండి, అమ్మ రాజు ఇక్కడ కూర్చోమ్మ, కూర్చో తల్లి, అయ్యా కూర్చోనైనా అని చాలా ప్రేమగా చూసుకుంటారు. డాక్టర్ చదివిన వాళ్ళు ఎట్లా ఉంటే తెలుసా, మాట కండిషన్ ఉంటుంది, భయపడరు. కానీ ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఆ శ్రీమన్నారాయణ ఏడుకొండల వాసుడికి ధ్యానం చేయండి. మీరు చేసే ప్రయత్నాలు చేయండి, మీకు మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. భార్యాభర్తల బంధం లోపల, ఇంటి లోపల, ఇంట్లో చేసే పనుల లోపల, బయట పోయి చేసే పనుల లోపల అన్నిట్లో మీకు మంచి కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, నిజంగానే దరిద్రం ఏదో సతాయిస్తున్నట్టు ఉంది. మీ ఇంటికి ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఒక పని చేస్తారు, సగంధంగా వస్తారు, అది ఆపుతారు, మళ్ళీ ఒక పోరీలో పోతారు, మళ్ళీ ఒక పని చేస్తారు, మళ్ళీ ఒక దాంట్లో వెళ్తారు. మనసు శాంతం ఉండకుండా మనసు ఏదేదో అట్లా ఉంటుంది. కానీ దీనికి ఏమిటిదంటే, ఇంటి మీద ఏమైనా దరిద్రం కాడుకంటగా ఉంటే అది తీసి పడేస్తే చాలా బాగుంటుంది, మంచి జరుగుతుంది. ఆ ఏడుకొండల వాసునికి దర్శనం చేసుకుంటే ఎవరైతే డాక్టర్ చదువుకుంటారో ఒక్కొక్క మెట్టు మీరు పైకి ఎక్కుతారు, కానీ తగ్గేది మాత్రం ఉండదు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 5. అంటే అన్ని 5 అన్ని సమానం ఉన్నాయి. అంటే గురుబలం అంతే ఉంది, శని బలం ఎంత ఉంది, మంచి అంతే ఉంది, చెడు అంతే ఉంది. లాభం లుక్సాన్ అన్ని మంచిగానే ఉన్నాయి. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా మీరు ఏమన్నా డౌట్ మీరు అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. డాక్టర్ చదివే వాళ్ళైనా కానీ, లాయర్ చదివేలైనా కానీ, పోలీస్ డ్యూటీ చేసే వాళ్ళైనా కానీ, మీరు ఏదన్నా డౌట్ పెట్టుకొని నాకు ఫోన్ మాట్లాడండి. నీ మనసులో ఉన్న మాట చెప్పి మీ డౌట్ అంతా క్లియర్ చేసేస్తా. నమస్కారం.